మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుంది? ప్రస్తుతము గురువు యొక్క బలము, శని బలం పూర్తిగా మైనస్ ఉంది మేషరాశికి. ఈ శని బలం లేదు, గురు బలం లేదు. కాబట్టి 12 రాశుల్లో ఖచ్చితంగా ఈ నెల బాగోదు అంటే బాలేదు అన్న రాశుల్లో మేషరాశి ఒకటి. దీనివల్ల ఏమిటి అనర్థాలు అంటే ఏమిటి సమస్యలు అంటే చదువులో సమస్య ఉంటుంది, శరీర అనారోగ్య సమస్యలు, బాగా బద్ధకంగా ఉండడం, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, బాగా నీరస పడిపోవడం, లేదంటే చదువుకుందాం అనుకునేసరికి ఆవలింతలు రావడం, నిద్ర రావటం. ఇది కామన్ ఏం కాదండి. 18 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. 18 గంటలు 6 గంటలు పడుకొని 18 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. మధ్యలో రిలాక్స్ అవ్వకుండా. అంటే 100% ఈ నిద్ర రావటము, బలహీన పడిపోవటం, నీరస పడిపోవటం కూడా కొన్ని దోషాల వల్ల ఏర్పడతాయి. చదువులో సమస్యలు, చెడు సావాసాలు, చెడు తిరగడం, మొండితనం, ఎదురు చెప్పడం. ఇక వ్యాపార ఉద్యోగాల విషయాలకు వస్తే అధిక ఖర్చులు, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, నరదృష్టి, ఉద్యోగం రాకపోవడం, లేదా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో విపరీతమైన ప్రెజర్, వర్క్ ప్రెజర్. చాలామంది మేషరాశి వాళ్ళు జాబ్ లేక ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక ఇంట్లో సమస్యలు ఏం పెద్దగా ఉండవు, చిన్న చిన్న ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు ఇవే. వైవాహికంగా పర్వాలేదు. ఇక వైవాహికంగా ఒక్కటే, మిగతావన్నీ సమస్యలు. ఆరోగ్యం సమస్యే, లేదంటే ఉద్యోగం సమస్య, వ్యాపారం సమస్య, చదువు సమస్య. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా పని తలపెడితే పని ముందుకు వెళ్తుంది, కానీ అందులో కష్టమే, మీ కష్టమే ఉంటుంది తప్ప దానికి తగ్గ ఫలితం ఉండదు. ఈ మేషరాశి వారు ఏలినాటి శని దోషాన్ని అనుభవిస్తున్నారు. గురుబలం లేక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున మేషరాశి జాతకులు ఈ నెల నేను చెప్పిన పరిహారం చేస్తే కొద్దిగా అంటే 100% దోషంలో 30% దోషం అంటే 70% దోషం పోయే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా దాని ప్రభావం కొంత ఉంటుంది, కానీ 30% ఉంటుంది. మిగతా 70% మీరు సేఫ్ జోన్లోకి వస్తారు. అంటే చాలా వరకు మీకు కష్టము, సమస్య, బాధ అన్నది విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ప్రతిరోజు కంపల్సరీ ఇవాల్టి నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వీడియో, ఆ రోజు నుంచి ఆగస్టు 30 వరకు ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదవాలి, లేదా ఆంజనేయ స్వామి అష్టోత్తరం వినండి. ఇదొకటి ఫిక్స్. ఇక రెండోది, ఆగస్టు 10వ తారీఖు లోపు 1 కేజీ పచ్చి శనగపప్పు దానం చేయండి. దగ్గరలో ఉన్న శివాలయంలో లేదా అమ్మవారి దేవాలయంలో, ఎక్కడైనా మీకు దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడిలో అర్చకులకు 1 కేజీ పచ్చి శనగపప్పు దానం చేయటం. రెండోది, ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదవాలి లేదా వినాలి.